కిర్క్ ట్రంప్కి సన్నిహితుడు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్కి చాలా సపోర్ట్ చేసిన వ్యక్తి. అతన్ని అతి దారుణంగా చంపేశారు. సో అతని హత్య వెనుక పెద్ద కుట్ర ఉంది అనేది మనకున్న సమాచారం. దాంతోపాటు ట్రంప్ కొన్ని ఆరోపణలు చేస్తూ ఉన్నారు. ఇది రాడికల్ లెఫ్ట్ పని అంటూ ఆరోపణలు చేస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. గతంలో మనం చూసాం, అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు జరిగిన ఎన్నికల ప్రచార కార్యక్రమంలో ట్రంప్ మీద కూడా హత్యాయత్నం జరిగింది. సో ఇప్పుడు ట్రంప్ సన్నిహితుడి మీద హత్య చేసేశారు. కాబట్టి ట్రంప్కి కూడా ప్రాణహాని ఉందా అంటే ఏం చెప్తారు? ట్రంప్ని హత్య చేయడానికి ఏదైనా కుట్ర జరుగుతోందా? చార్లీ కిర్క్ ఈయన 31 సంవత్సరాల యంగెస్ట్ పొలిటీషియన్ అనమాట. ఒక రిఫార్మిస్ట్, ఒక కన్జర్వేటివ్ పొలిటీషియన్. ఈయన ఉటా యూనివర్సిటీలో, ఉటా అనేది ఒక స్టేట్ యూనివర్సిటీ అనమాట, ఉటా ప్రావిన్స్లో ఇక్కడ జరిగిన ఒక మీటింగ్లో ఆయన ప్రసంగించేటప్పుడు ఆయన మీద కాల్పులు జరపడం, ఆయన చనిపోవడం జరిగింది. ట్రంపే డైరెక్ట్గా ఈ ప్రకటన చేసి ఈయన చనిపోయాడు అని ప్రకటించడం జరిగిందనమాట. ట్రంప్కి ప్రెసిడెంటల్ మెడల్ అనే ఒక అవార్డు కూడా, అంటే ఇండియాలో భారతరత్న అవార్డు లాంటి ఒక అవార్డును కూడా ఆయనకు ప్రదానం చేయబోతున్నాడు డొనాల్డ్ ట్రంప్. చాలా విశిష్టమైన, చాలా పాపులర్ లీడరు. తర్వాత ఆయన ఏంటంటే చేంజింగ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఒక ఎన్జిఓ కూడా పెట్టింది, టర్నింగ్ పాయింట్ యుఎస్ఏ అనే ఎన్జిఓ. సో చాలా విశిష్టత ఉంది. ఈయన 2004లో, ముఖ్యంగా 2004 ట్రంప్ ఎన్నిక అవ్వడం వెనకాల ఆయన పాత్ర కూడా చాలా ఉందన్నమాట. ఇలాంటి పొలిటీషియన్ ట్రంప్కి చాలా క్లోజెస్ట్ అలై ఆయన చనిపోయాడు ఈరోజు. అంటే యుఎస్ హిస్టరీలో పొలిటీషియన్ చనిపోవడం పెద్ద గొప్ప కాదండి. 1968, 69లో మార్టిన్ లూథర్ కింగ్, వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ నీగ్రో లీడర్, గాంధీయన్ ఫాలోవరు, నోబెల్ పీస్ ప్రైజ్ వచ్చింది. అలాంటి ఆయన యంగెస్ట్ పొలిటీషియన్ యుఎస్లో హత్య గావింపబడ్డాడు, మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత అబ్రహం లింకన్ హత్య గావింపబడ్డాడు, జాన్ ఎఫ్ కెనడీ హత్య గావింపబడ్డాడు. యుఎస్లో ఇలా షూట్అవుట్ చేసి పెద్ద పెద్ద పేరు మోసిన అబ్రహం లింకన్ లాంటి వాళ్ళని చంపడం, మార్టిన్ లూథర్ కింగ్ లాంటి వాళ్ళని చంపడం పెద్ద గొప్ప కాదు యుఎస్లో. అవి ఎప్పుడు హిస్టరీ ఉంది, ప్రతి దేశంలో ఉన్నట్టే. కాబట్టి ఇప్పుడు ట్రంప్ కూడా తన ఎన్నికల ప్రచారం చేసుకునేటప్పుడు ఆయన మీద చాలా పెద్ద హత్యా ప్రయత్నం జరిగింది. చెవి దగ్గర కూడా బుల్లెట్ తగిలిన ఆయన ధైర్యంగా వెళ్ళడం కూడా జరిగింది, మనం చూస్తున్నాం. అంటే ట్రంప్ యొక్క విధానాల మీద, ట్రంప్ తీసుకున్న రాడికల్ తత్వం మీద అమెరికాలో వ్యతిరేకత ఉంది, అమెరికాలో శత్రువులు తయారయ్యారు అని మనం చెప్పవచ్చు అనమాట. ఇప్పుడు ట్రంప్ అలా చనిపోవడం అంటే ట్రంప్ మీద కూడా చాలా డేంజర్ ఉంది. ఆయన క్యాంపెయిన్లోనే చంపబోయారు. సో ట్రంప్కి చాలా పెద్ద ప్రమాదం ఉంది అనేది దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ట్రంప్ అసాసినేషన్, ఇప్పుడు పాపులారిటీ కూడా తగ్గింది. ట్రంప్ టారిఫ్స్ విధానంతో ప్రపంచం అల్లకొల్లలా ఉంది. ట్రంప్ ఇజ్రాయెల్ సపోర్ట్ చేస్తుంటే పాలస్తీనాకి వ్యతిరేకంగా ఉండడం వల్ల ట్రంప్ ఇజ్రాయెల్ సపోర్ట్ చేయడం అంటే అక్కడ ఈ హార్వర్డ్ యూనివర్సిటీలోనే వ్యతిరేకత వచ్చింది, మనం చూసుకోవాలి. అక్కడ హార్వర్డ్ యూనివర్సిటీ, చాలా యూనివర్సిటీలోనే వివాదం వచ్చింది. రీసెంట్గా కాలిఫోర్నియాలో ట్రంప్ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ప్రదర్శన జరిగింది. రిచెస్ట్ ప్రావిన్స్ ఆఫ్ ది స్టేట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, $5 ట్రిలియన్. ఇండియా కంటే ఎక్కువ ఎకనామిక్ సైజు ఉంటుందండి కాలిఫోర్నియాలో, సిలికాన్ వ్యాలీ, శాన్ ఫ్రాన్సిస్కో, లాస్ ఏంజల్స్ సిటీతో. ఇక్కడ కూడా ట్రంప్కి వ్యతిరేకత చాలా తీవ్రంగా ఉంది. అక్కడ ఫెడరల్ ఫోర్సెస్ దించడం జరిగింది. రీసెంట్ చికాగోలో అదే జరిగింది. రీసెంట్గా వాషింగ్టన్ డీసీలో కూడా ట్రంప్ ఫెడరల్ ఫోర్సెస్ను ఉపయోగించాడు. అంటే అమెరికా అంతా ట్రంప్ వ్యతిరేకత ఉందన్నమాట. సో ఆర్థిక విధానాలు, ఆర్థిక మాంద్య పరిస్థితులు అక్కడ కనపడుతున్నాయి. ట్రంప్కి ప్రజాదరణ కూడా లేదు. రిపబ్లికన్లో కూడా శత్రువులు ఉన్నారు. కాబట్టి ట్రంప్ మీద హత్యా ప్రయత్నం అనేది చాలా భయంకరంగా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ట్రంప్ సెక్యూరిటీ చాలా జాగ్రత్తగా చూడవలసిన అవసరం అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్కి ఇక్కడ ఉందని మనం చెప్పుకోవాలి.